వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి బడా నిర్మాతల ఇళ్ళు ఆఫీసుల మీద సోదాలు చేసింది ఐటీ శాఖ. అప్పుడే ఒక క్వశ్చన్ బయటకు వస్తోంది. అసలు పెద్ద చిత్రాలకి సంబంధించి భారీ బడ్జెట్ చిత్రాలు, మెగా కలెక్షన్స్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అక్కడెందుకని ఫెయిర్నెస్ కనిపించట్లేదు? ఎట్ ద సేమ్ టైం చిన్న సినిమాలు ఎందుకని బతికి బట్టకట్టలేకపోతున్నాయి? ఈ రెండిటి మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ మల్లం రమేష్ గారు. రమేష్ గారు, నమస్కారం అండి. నమస్కారం. సో నిన్న మనం ఒక పెద్ద న్యూస్ చూసాము. ఐటీ శాఖ దాడులు జరిగింది, పొద్దున్నే 4 గంటకే మొదలు పెట్టింది అనేది. సోదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే అసలు యాక్చువల్గా ఏమైంది అనే మాట మాత్రం బయటికి రావట్లేదు. అక్కడ ఏం జరుగుతోంది? ఆ లెక్కల్లో వెనకాల ఉన్నటువంటి మతలబులు ఏంటి అసలు? ఇప్పుడు వీరికి భారీ ఎత్తున ఆదాయం ఉంటుందండి. పెద్ద నిర్మాతలకు ఆదాయం ఉంటుంది. ఆదాయం ఏ రూపంలో ఉంటుంది? మనం సినిమా ఆదాయం వరకు మనం లెక్కేస్తున్నాము. కానీ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు వారు వేరే పెట్టుబడులు పెట్టి వేరే ఆదాయాలు కూడా ఉంటాయి. వారు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకు వచ్చే ఆదాయం 800 కోట్లు, 600 కోట్లు, 500 కోట్లు, లేదా 1000 కోట్లు ఒక లెక్కలు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ లెక్కలని ఇక్కడ చూపించరు. పేపర్ల మీద వాళ్ళు బయటికి చెప్తారు, ప్రచారం చేస్తారు, ఆ పేపర్లు వేరే రాసుకుంటారు, ఖర్చు చూపిస్తారు ఇంటర్నల్గా. ఐటీ శాఖ దగ్గరికి వచ్చరికి ఏం చేస్తారు? ఈ ఖర్చు బాగా చూపెట్టి ఆదాయం తక్కువ చూపిస్తారు, ఐటీ ఎక్కువ కట్టరు. ఇప్పుడు మనం సినిమా ఆదాయం అని అనుకుంటాం, కానీ ఈ సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వేరే రూపాల్లో పెట్టుబడి పెట్టేప్పుడు ఆదాయాలు కూడా కలిసి అది కలిస్తే కదా ఆదాయం. అంత భారీ ఆదాయం విషయం వారికి తెలుసు, ఐటీ వారికి కొందరికి తెలుసు. కాబట్టి సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన విధంగా ట్యాక్స్ కట్టుంటే ఈ సమస్య రానే రాదు. ఎందుకన్నా ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అంటే ఇక్కడ ఒకటండి, మనం బయట వ్యవహారం తీసుకుందాం. మనం హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం. ప్రతి ఒక్కరి దగ్గర, ఇంక్లూడింగ్ ఫంక్షన్ హాల్స్ ఏదైనా సరే, ప్రతి ఒక్కరి దగ్గర భోజనానికి జిఎస్టీ వసూలు చేస్తారు. మీరు ఎక్కడ వస్తువులు కొన్నా జిఎస్టీ వసూలు చేస్తారు. మన దగ్గర వసూలు చేస్తారు, కానీ వారు కట్టరు, కొద్ది మందికే కడతారు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ డబ్బు మిగలాలి కదా, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో మిగిలించుకోవటం కోసం, రెండోది భారీ ఆదాయాన్ని బయటికి రాకుండా వేరే పేర్లతో చేస్తారు. కాబట్టి డబ్బు మిగిలించుకోవడం కోసం ఈ టెక్నిక్ ఆడుతూ ఉంటారు. అందువల్ల ఐటీ దాడులు తప్పవు, ఐటీ దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఇంకోటి, దాడుల వరకు మనకు తెలుసు, దాడులు లేకుండా నోటీసులు ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవి ఇంకా వెలుగులోకి రాలేదు. వారు సర్దుబాటు చేసుకొని పోయి జవాబు చెప్తారు, ఇస్తారు. ఇది వ్యత్యాసం. ఇక్కడ పెద్ద నిర్మాతలు ఉన్నారనుకోండి, పెద్ద నిర్మాతలు భారీ ఎత్తున ప్రచారం చేసి వాళ్ళు జనాన్ని ఆకట్టుకోవడం కోసం, పెద్ద సినిమాలు అయితేనేమో, పెద్దవాళ్ళు తీసేటువంటి సినిమాలు అయితేనేమో, సినిమా బాగలేకపోయినా ఆడుతుంది, ఆడిస్తారు. ఎలా ఆడుతుంది? ఒక సెల్ ఫోన్ పట్టుకున్నా, ఒక టీవీ చూసినా, ఒక పేపర్ చూసినా కూడా అడుగడుగున వారికి సంబంధించినటువంటి సినిమా అంశాలే కనిపిస్తుంటాయి. రివ్యూలు కావచ్చు. ఎస్, అంటే గడపకు ఈ అంశాలు వెళ్ళిపోయాయండి. అంటే ప్రతి ఇంట్లో తెలుసు కాబట్టి చాలామంది ఆడియన్స్ కదిలి వచ్చి థియేటర్కి వెళ్ళే అవకాశం ఉంది. పొరపాటుగా సినిమా బాగాలేదని టాక్ వచ్చింది అనుకోండి, టాక్ అంటే 2 రకాలు, నిజమైన టాక్ ఒకటి, తెప్పించే టాక్ ఒకటి. ఒక నిజమైన టాక్ వచ్చినా కూడా దాన్ని అధిగమించి బాగుంది అనిపించుకోవడానికి మరికొంత ఖర్చు పెట్టి బాగా ప్రచారం చేసి జనాన్ని మభ్యపెట్టి మళ్ళీ సినిమాలకు రప్పించుకుంటారు. మీరు చెప్పినట్టుగా తెప్పించే టాక్, దానికి కూడా భారీ పబ్లిసిటీ అవసరం, భారీగా బడ్జెట్ కూడా కేటాయించాలి కదా. అవన్నీ లెక్కల్లోకి వస్తున్నాయా? మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకదానిపై ఒకటి, ఇప్పుడు భారీ ప్రచారానికి మేము ఇంత పెట్టామనుకోండి, కొన్ని రికార్డెడ్గా ఉంటాయి, కొన్ని రికార్డెడ్గా ఉండవు. ఖర్చుది ఏముందండి? ఇప్పుడు ఒక టెక్నీషియన్ నేను ఒక 5 లక్షలు తీసుకున్నాను అనుకోండి, లేదా 20 లక్షలు బిల్లు అంటే ఏంది, 4 రెస్టారెంట్లు పెట్టండి, బిల్లు ఇస్తారు. లేకపోతే అభిమానులే వాళ్ళ అభిమానం కొద్దీ ప్రచారం చేశారు అనేది ఉంటుంది. అది కొంత మేరకు ఉంటుంది. అసలు వాళ్ళు కరెక్ట్ లేని అభిమానులు అలా చేస్తారు. అభిమానులు కొంత ఉంటుంది, అసలు వాళ్ళది కూడా కొంత ఉంది. వీళ్ళు ఇంటర్నల్ ఫీలింగ్స్ అభిమానులు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇంకోటి అండి, వీళ్ళు ఇప్పుడు పెద్ద నిర్మాతలకు, పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు వ్యత్యాసం చూద్దాము. ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ చేసినా మినిమం ఆడియన్స్ వచ్చేవాళ్ళు సినిమాకు. వచ్చిన తర్వాత బాగుంటే మౌత్ క్యాన్వాసింగ్ ద్వారా, మౌత్ టాక్ ద్వారా సినిమా స్ప్రెడ్ అయ్యి 3 రోజుల్లో కానీ 5 రోజుల్లో జనం పెరిగేవాళ్ళు. ఇప్పుడేంటి, ఆ అవకాశం లేకుండా భారీ ప్రచారం, అంటే మౌత్ క్యాన్వాసింగ్, మౌత్ టాక్ అంటే ఈ రోజుల్లో ఏంటంటే సెల్ ఫోన్లో కనిపిస్తే మౌత్ టాకు, పేపర్లో రివ్యూ వస్తే మౌత్ టాకు, తర్వాత ఇంకా సామాజిక మాధ్యమాల్లో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ వస్తేనే అది మౌత్ టాక్ తప్ప, చూసిన తర్వాత బాగుంది అన్న టాకును మించి వీరే ఎక్కువగా ఫోకస్ చేసుకోవటం అది చిన్న నిర్మాతలు చేసుకోలేరు. అంటే చిన్న సినిమా వాళ్ళు చేసుకోలేరు. ఉదాహరణకు నా సినిమా ఉదాహరణ తీసుకుందాం. నేను వందే భారత్ సేవ్ ఇండియా అని ఒక సినిమా తీశాను. అది దేశభక్తితో కూడిన అంశం. అందరూ ఏం చెప్పారండి,
కుటుంబ సమేతంగా చూడాలి, మంచి సినిమాలు ఉండాలి, సందేశం ఉండాలని చెప్పారు కదా. పర్ఫెక్ట్ సందేశం, వాస్తవిక దృశ్యాలతో నేను ధైర్యంగా తీసాను. అందులో అంశాలు చూస్తే అసలు అక్కడక్కడ కొంచెం ఒళ్ళు గగ్గురు పొడుస్తాయి, ఇంత ధైర్యంగా ఎలా తీసాడు. బట్ దాన్ని ప్రచారం చేసుకోవాలంటే భారీ ఎత్తున అమౌంట్ కావాలి. చిన్న సినిమాలు అయినా సరే ప్రచారానికి మినిమం ₹1,00,00,000 కావాలి చిన్న సినిమాలకు. పెద్ద సినిమాలు అయితే 10 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు, 50 కోట్లు కూడా ప్రచారానికి ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంత మించి కూడా, ఎందుకంటే ప్యాన్ ఇండియా అన్నారు, ప్యాన్ వరల్డ్ అని కూడా అన్నారు కాబట్టి అంత మించి కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు. కాబట్టి అంత దూరం తీసుకెళ్ళిన తర్వాత ఆ దూరంలో అలవాటు పడినటువంటి ప్రేక్షకులు, మరి పాఠకులు కూడా అంత దూరం అలవాటు పడిన తర్వాత ప్రచారంలో ఇంత కింది ప్రచారాన్ని ఎవరు చూస్తారు? అసలు ఈ ప్రచారం భారీ గ్యాప్ ఎందుకు వచ్చింది? అది వాళ్ళంటే సెల్ఫ్ ఇష్యూ. అంటే సినిమా అనేది అందుబాటులో ఉండకూడదు, మేమే సక్సెస్. వాళ్ళకి చిన్న నిర్మాతల మీద కోపం ఉండదండి, అది కూడా క్లారిటీ ఇస్తున్నా. చిన్న దర్శకుల మీద కోపం ఉండదు, చిన్న నటుల మీద కోపం ఉండదు. వాళ్ళు ఎస్టాబ్లిష్ కావటం కోసం పోటీ పడి తారస్థాయికి వెళ్ళిపోవాలంటే ఇలా చేస్తేనే ఇంత జనం వస్తారు, ఇంత డబ్బు వస్తుంది, రాకపోయినా కూడా ప్రచారం పెంచి డబ్బు తెప్పించుకోవచ్చు అనే దృక్పథంతో వాళ్ళు అలా తీసుకెళ్లారు తప్ప వీళ్ళ మీద కోపం కాదు. పోనీ వీళ్ళు అలా చేయాలంటే చిన్నవాళ్ళు, వీళ్ళకి ఆ స్థాయి లేదు. మీరు గమనించండి, సినిమా షూటింగ్లు రెగ్యులర్గా జరుగుతున్నాయి. మీరు చూడండి, ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంది, ప్రతి స్టూడియో బిజీ. సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, సినిమాలు జనం రావటం లేదు, సినిమా హాల్ మూతపడుతున్నాయి. ఆ సందర్భం కూడా ఉంది. మల్టీప్లెక్స్ థియేటర్లో మొదటి రోజు షో వేసిన తర్వాత చిన్న సినిమాల విషయం తర్వాత ఆడటం లేదు, మరి సినిమా షూటింగ్ లాగటం లేదు. ఇక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత మరి అక్కడ సినిమా షూటింగ్ లాగాలి కదండి, వద్దులే ఫీల్డ్ అని. అంటే జనం షూటింగ్ చేసి సినిమా మీ మోజుతో కావచ్చు, ఫోకస్ కావాలన్న దృక్పథంతో కావచ్చు, చాలామంది వస్తున్నారు కాబట్టి అది షూటింగ్లు నిరంతరం జరుగుతున్నాయి. అది చాలామందికి బలహీనత. సినిమా తీసుకోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి చిన్నవాళ్ళదని పెద్దవాళ్ళని, అది ఇతరులకు బలహీనత. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ఆ వ్యాపారం కొనసాగుతుంది, థియేటర్లు కొన్ని నడుస్తున్నాయి. కానీ పెద్ద నిర్మాతలు చిన్నవాళ్ల పట్ల ఎలా అనేది ఒక అవేర్నెస్ ఫీలింగ్ క్యాంప్ లాంటిది కానీ, అంటే ఒక క్లాస్ తీసుకోవటం కావచ్చు, మోటివేషన్ కావచ్చు, అసలు ఏం లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించాలండి? ఫిలిం ఛాంబర్ ఆర్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ఆర్ సంఘాలు ఎట్సెట్రా. ఈ సంఘాల విషయానికి వస్తున్నా, ఫిలిం ఇండస్ట్రీలో చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు ఏం చేస్తాయంటే ఇక్కడ షూటింగ్ జరిపేటప్పుడు మా సంఘం వాడినే మీ సినిమాలు పెట్టుకోవాలని వచ్చి గొడవ చేస్తారు. మీకు చాలామంది విలువలోకి రాలేదు, వచ్చి గొడవ చేసి షూటింగ్ ఆపేస్తారు, బెదిరిస్తారు సంఘాలు. మరి సినిమా రిలీజ్ అప్పుడు ప్రొడ్యూసర్ నష్టం వస్తే ఆ సంఘాలు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైనా వచ్చి ఆదుకున్నారండి? కానీ సానుభూతి చూపారా? అదేం లేదు. ఈ సంఘాల డామినేషన్ సినిమా ఫీల్డ్లో తెలియకుండా ఉంది. ఈ సంఘాలు పక్కన పెడితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ తీసుకుంటే వారు ఏం చేయాలి? పెద్దవారికి చిన్నవారికి మధ్య అనుసంధానం ఏర్పాటు చేయాలి. కానీ అనుసంధానం ఏర్పాటు చేసిన సందర్భం లేదు. వస్తుంటూ పోతుండ్రు ఇంతే. ఎవరి ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళ ప్యాషన్ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, అంతే. కరెక్టే. మరి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదండి. ఇప్పుడు ప్రతి చోట అంతే. ఏ వ్యాపారం తీసుకున్నా సరే, జాబులు తీసుకున్నా సరే వస్తుంటారు పోతుంటారు, అది వేరు. కానీ ప్రతి వ్యవస్థకు ఒక సంఘం కానీ ఒక విధానం కానీ ఉంది కదా. ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏం చేయాలి అంటే, నేను ఫిల్మ్ ఛాంబర్ వ్యతిరేకంగా మాట్లాడలేండి, చేయాల్సిన బాధ్యతల గురించి చెప్తున్నా. ఫిల్మ్ ఛాంబర్ ఏం చేయాలంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడంతో పాటు కొంత అవేర్నెస్ ఫీలింగ్ తేవాలి. ఇండివిజువల్ కూర్చొని సినిమా ఫీల్డ్ బాగాలేదు రాకు అంటే అంటే నిజంగా మీరు అన్నట్టుగా ఒక అనుసంధానం ఏర్పాటు చేయాలి, లేకుంటే అవగాహన కల్పించాలి, వాళ్ళకి ఒక బెటర్మెంట్ కోసం ఏం చేయాలనే సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇదంతా కాంపిటేటివ్ వరల్డ్. ఎట్ ద సేమ్ టైం ఒక మంచి స్టోరీ ఉంది, లేకపోతే అది ఆడుతుంది, అక్కడ ఉన్నటువంటి నటులు కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు మౌత్ పబ్లిసిటీ లేకుండానే కూడా కొన్ని హిట్ అయినవి ఉంటాయి కదా. అలాంటప్పుడు అన్నిటి గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందంటారా? మౌత్ పబ్లిసిటీ లేకుండా హిట్ అయింది ఈ మధ్య కాలం లేవండి. మౌత్ పబ్లిసిటీ సామాజిక మాధ్యమాలు వీళ్ళు పెట్టారు కదా, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, అదే మౌత్ క్యాన్వాసింగ్గా మారిపోయింది. అంటే థియేటర్ ముందు జనం వస్తే కదా, సగం జనం 300 జనం వస్తే కదా మౌత్ క్యాన్వాసింగ్ లేదు. 50 మంది 100 మంది వస్తే కాదు కదా. కాబట్టి మౌత్ క్యాన్వాసింగ్ అనేది, పబ్లిసిటీ అనేది ఇప్పుడు పోయింది. హాలు నిండి సగం నిండిన తర్వాత జరిగేదే మౌత్ పబ్లిసిటీ. అది పెద్ద సినిమాలకు ఎమ్మెల్యే హాల్ రప్పించుకుంటే మళ్ళీ ప్రచారం కావాలి కదండి. మళ్ళీ ప్రచారం కావాలంటే ప్రచారం చేసుకునే స్తోమత ఇతను లేనప్పుడు ఛాంబర్ పెట్టింది కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టింది కానీ, ఎందుకంటే వారికి ఇతర టీవీ ఛానల్స్తో పేపర్స్తో అనుసంధానం ఉంది, ఈ కొత్త ప్రొడ్యూసర్తో కూడా అనుసంధానం ఉంది. కానీ వారు బాధ్యత ఏం చేస్తున్నారు? బాధ్యత చేసే విషయంలో పెద్దలు కూర్చుంటారు కానీ చిన్నవాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ గ్యాప్ ఫిలప్ కావాలంటే బిజినెస్ ప్రొఫెషన్ కాంపిటీషన్ కరెక్టే, కానీ మరి సంఘం ఉంది ఎందుకు? కౌన్సిల్ ఉంది ఎందుకు? ఈ తర్వాత ప్రొడ్యూసర్ ఫిల్మ్ ఛాంబర్ ఉంది ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, వాటికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. వారు ఈ విధమైన బాధ్యత తీసుకున్నట్టయితే
కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న కనెక్షన్ అనేది ఉంటుంది, అది మిస్ మిస్ అయిపోతుందండి. అంతే తప్ప వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కష్టాలు ఉన్నాయి. ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూస్ కౌన్సిల్ కూడా చాలా కష్టాలు ఉన్నాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా తీయటం, వాళ్ళ మీద లోడ్ వేయటం, ప్రతి ఒక్కరు సినిమా తీయటం, వాళ్ళని ఆ బాధలు వాళ్ళు పడుతున్నారు కాబట్టి వద్దంటే వస్తున్నారు కొత్త వాళ్ళని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి వాళ్ళ తప్పేం కాదు, సిస్టమ్ గురించి మాట్లాడుతుంది నేను. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయిన తర్వాత ఒక బడా సినిమా రావాలి అంటే పెద్ద దర్శకుడు ఉండాలి, పెద్ద హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, అన్నీ ఇంత పెద్ద పెద్ద ఉన్నప్పుడు భారీ బడ్జెట్ మూవీ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా ప్రచారాలు చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు చిన్న సినిమాలు లేకపోతే ఎంకరేజ్ చేస్తున్నాము చాలామంది రావాలి అనుకున్నప్పుడు రాకపోవడం అనేది, వచ్చినాకని నష్టాల పాలైపోయి మళ్ళీ చేతులు కాల్చుకొని వెళ్ళిపోవడం అనేది ఉంది. సో చిన్న నిర్మాతలకు ఉండేటువంటి కష్టాలు చిన్న నిర్మాతలకు ఉన్నాయి, పెద్ద నిర్మాతలకు ఉండే కష్టాలు పెద్ద నిర్మాతలకు ఉన్నాయి. సో దీన్ని బ్రిడ్జింగ్ ద గ్యాప్ అంటున్నారు కదా మీరు. సో ఏం జరగాలంటారు? నిజంగా అలాంటి చిత్తశుద్ధి కనిపిస్తోంది అక్కడ? వాళ్ళ సిస్టంలో ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోరీ వినిపిస్తా. ఇప్పుడు మంచి మంచి స్టోరీలు వెలుగులోకి రాకుండా అతను తిరిగి 4 ఏళ్ల తర్వాత స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఆ మధ్యలో ఈ రోజుల్లో అని చెప్పేసి మారుతి 4 ఏళ్ల పాటు తిరిగాడు. 4 ఏళ్ల పాటు తిరిగిన తర్వాత ఆ సినిమా సక్సెస్ అయింది. మరి ఈ 4 ఏళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయలేవాళ్ళు అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వినటానికి ఒక సిస్టమ్ పెట్టాలి. 10 మంది ప్రొడ్యూసర్లు కూర్చొని ఈ స్టోరీ ఫీజు తీసుకునేయండి. కాకపోతే ఈ స్టోరీ ఇన్ని రకాల స్టోరీలు ఉన్నాయి, ఈ స్టోరీ చూడండి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటాయని ఈ కౌన్సిల్ నుంచి కావచ్చు, ఛాంబర్ నుంచి కావచ్చు, లేదా ఇతర ఏమైనా ఆర్గనైజేషన్ లింకుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చితే ఓకే చేయండి అంటే వీళ్ళు స్టోరీ ఎవరు చెప్పి ఇండివిజువల్గా తిరుగుతూ ఉండాలి. మరి ముందు సక్సెస్ కాంది, తర్వాత ఎందుకు సక్సెస్ అయింది? ముందు అతనే వేస్ట్ ఇది అన్నారు, తర్వాత అదే హిట్ అయిపోయింది. కాబట్టి అసలు వినాలి కదండి. ఫస్ట్ విన్న తర్వాత మంచి స్టోరీ ఉంటే బాగా ఆడుతుంది, కరెక్టే. మరి ఇతని దగ్గర మంచి స్టోరీ ఉన్నట్టు ఎవరు తెలియాలి? కొత్త వాళ్ళు ఏడుస్తున్నారు పాపం, తిరిగి వినండి, ముందు అవకాశం ఇవ్వండి. లేదు మీ కమిటీ మీ టీం ఉంటుంది కదా, ఆ టీం వాళ్ళని కింద పెట్టి ఎంత ఫీజు కట్టించుకొని ఆ కథలు విని ఈ కథ ఈ కథ ఇదండి, దీని యొక్క మూల కథ ఇది అని పెద్దవాళ్ళకి చెప్తే ఈరోజు 20 కథలు విన్నాము, దీంట్లో 2 నచ్చాయి, 2 రండి, అలా చేస్తే కొంత అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే చిన్న దర్శకులైనా చిన్న నటులైనా, ఉదాహరణకు పెద్దవాళ్ళు టేకప్ చేస్తే, ఉదాహరణకు బలగం సినిమా ఉంది. బలగం సినిమా వేణు అప్పటిదాకా ఫేమస్ అంటే ఐడెంటిఫైడ్ ఆర్టిస్టు, బట్ దర్శకుడు కూడా ఫేమస్ కాదు. మొదటి వారం ఆడలేదు, అది మొదటి వారం ఫ్లాప్ టాక్ వచ్చింది. తర్వాత బాగా ఆడింది, నచ్చింది, నేను చూశాను, అందరు చూశారు. ఎందుకు? ప్రచారాన్ని పెంచారు దిల్రాజు గారు, ప్రచారాన్ని పెంచారు, ఆయనకు అభినందనలు. ఓకే, ఆ చిన్న సినిమా ఆడిచ్చారు. ఇలా చిన్న సినిమాలకు సంబంధించి పెద్దవాళ్ళు బాధ్యత తీసుకుంటే ఆ మెరుగులు దిద్దొచ్చు, మళ్ళీ రీషూట్ చిన్న బిట్లు చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. అలా అసలు వాళ్ళు కలవర్ ఇంటర్వ్యూలు ఇవ్వండి. అందులో ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి, ముందుకు రావాలి. మేము ఓపెన్ ఉన్నాము, అందరూ మా దగ్గరికి రావచ్చు అనేటువంటి ఒక అవకాశం కూడా ఇవ్వగలగాలి కదా. అలా ఇవ్వాలి, అలా ఇస్తే ఈ సమస్య ఉండదు. అలా ఇవ్వటం లేదు. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వారం ఒక రోజు పెట్టి ఈ రోజు మేము కథలు వినబడి వాళ్ళు వినపోతామండి, వాళ్ళ టీం ఉంది కదా కింద, వాళ్ళు కథ విని వాళ్ళు ఏం చేయదలుచుకుని వాళ్ళు ఏం పాట రాశారు ఏం విని ఒక టీం పెట్టేసిస్తే, నేను అంటున్నా కదా, ఫీజు పెట్టినా పర్లేదు కదా. దానికి ఊరికైతే అందరూ వస్తారు, 50 మంది వస్తారు, 100 మంది వస్తారు, 100 వస్తారు. ఫీజు పెట్టండి, ఒక తగ్గుతారు. తగ్గిన తర్వాత ఆ ఫీజు ఖర్చులతోనే వాళ్ళు అసలు కింద టీం చూసారు, సార్ ఈ స్టోరీ నచ్చింది, ఈ పాట బాగుంది, ఈ డైలాగులు బాగున్నాయి, ఇక్కడ వాడుకోవచ్చు అనే సిస్టాన్ని పెట్టగలిగి ఉంటే ఏమిటంటే మనం ఈ సఫర్ తగ్గుతుంది. వీళ్ళు ఏంటంటే పాపం ఊళ్ళ నుంచి వచ్చి, గ్రామాల నుంచి వచ్చి, ఎక్కడో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం, అందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి టచ్ లేకుండానే, ఎవరు గాడ్ ఫాదర్లు లేకుండానే వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వర్త్ ఉంటుంది పాపం, టచ్ లేదు. వర్త్ ఉందంటాను ఉదాహరణ ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో చాలా యూట్యూబ్లలో వాళ్ళు సక్సెస్ ఇచ్చారు కదా కొంతమంది, అంటే ఉంటుంది చాలామందికి వర్త్. ఆ వర్త్ ఏమనుకుంటుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చి విని పరిశీలించి దాని తర్వాత బాగలేదు ఈ కారణం వల్ల అంటే బాగుండదు, అసలు వినరు, మాట్లాడరు, కలవరు, కలిసిన తర్వాత పట్టించుకోరు. అది మాత్రం కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు చిన్నవారిని అనుసంధానం చేసుకునే దానికి ఒక వ్యవస్థ ఉండాలనేది. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక తలనొప్పులు, ఐటీకి సంబంధించి ఇన్ని తలనొప్పులు ఉన్నప్పుడు ఫస్ట్ దాని నుంచి బయటపడాలనేది చూస్తారు తప్ప ఒక చాలా కాలం పడుతుంది కదా మీరు చెప్పినటువంటి బ్రిడ్జింగ్ ద గ్యాప్ అంటే ఈ అనుసంధానం చేసుకోవడానికి. సో ఇందులో కలగజేసుకోవాల్సింది ఎవరంటారు? ఎవరో ఒక అడుగు ముందుకేసి ఒక పాజిటివ్ దృక్కోణంతో సినిమా బతకాలి, సినిమా ముందు తరాలకు వెళ్ళాలి, చిన్న సినిమా ఉండాలి, ఎలా అయితే సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయో అని అనుకున్నప్పుడు ఏం జరగాలంటారు? అంటే మనకు తెలిసిన చిన్న సినిమాలు వేరండి, సక్సెస్ అయినా మనం చెప్తున్నాం. వాళ్ళు ఎవరో ఒకళ్ళని పలానా వారి పేరు అని చెప్తే ఏమవుతుందంటే, పేరు కాదు, ఎవరో కమిటీస్ వాళ్ళే ముందు ఆ ఛాంబర్ ఆర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళే ఒక కమిటీ లాగా వేసుకోవాలి. డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఉంది. వాళ్ళు ఈ సంఘాలన్నీ కలిసి మా పనులకు సంబంధించి
మీరు ఇలా చేస్తే బాగుంటుందని సూచన చేయటం ఒకటి. లేదు ఇండివిజువల్గా బాధపడుతున్నారు కాబట్టి ఆ బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎందుకంటే వచ్చిన వారు ఫెయిల్ అయిపోతున్నారు అన్నప్పుడు వీళ్ళు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, వారికి ఏమో ఆ మనసులో తెలిసినప్పుడు సిస్టాన్ని వాళ్ళే పెట్టాలి. కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎవరినో ఒకరిని ఎంచుకొని వాళ్ళే పెట్టాలి. వ్యక్తిగా పలానా వారు రావాలంటే కుదరదు, సినిమా పెద్దని వాళ్ళు ఇలా అంటే కుదరదు. కాబట్టి ఆ నిర్ణయం కష్టమైన పని ఏం కాదండి. ఇది వాళ్ళు టైం ఇవ్వరు అసలు. టైం ఇస్తే ఏం కష్టం అండి. ఒక మీటింగ్ జరిగి అందరితో వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ మాట వింటే తప్పేంటి. వాళ్ళు విష్ చేయకుండా పోయే ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు ఇక్కడ. అది చాలామంది తెలియదు. ఆ వాతావరణం ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నా సినిమా కానీ వేరే సినిమా కానీ ఒక 10 లక్షలు మిస్యూజ్ అయిందండి, 2 లక్షలు మిస్యూజ్ అయిందండి, 5 లక్షలు మిస్యూజ్ అయిందంటే ఒక టాపిక్ చిన్న సినిమాగా మిస్యూజ్ అంటే ఫ్రాడ్ జరిగింది. ఆ మాట చెప్పగానే సినిమా ఫీల్డ్ ఇది కామన్ అండి, అర్థం చేసుకోండి. ఒకసారి కొంత ఫ్రాడ్ జరిగింది సార్ అంటే ఇది కామన్, సినిమా ఫీల్డ్ ఇది కామన్ అట. సినిమా ఫీల్డ్లో ఇది కామన్ అనేది తేలిగ్గా చెప్తుంటారు చూసారా, అంత తేలిగ్గా అంటే అది గ్యారంటీ తప్పు జరుగుద్దనే కదా. అలా జరగకుండా, ఫ్రాడ్ జరగకుండా ఈ యూనియన్లు వచ్చి గొడవ చేస్తే చూసారా, వాళ్ళు వాళ్ళ సభ్యులకు చెప్పాలి మీరు ఫ్రాడ్ చేయొద్దు, బిల్లు ఎంత ఉంటుంది పెట్టండి, మేనేజర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు అని చెప్పాలి. ఆ విషయంలో కూడా చర్చ జరగాలి. అప్పుడు ఈ 70 లక్షలు పెట్టి తీసే వాళ్ళకి ఒక 10 లక్షలు మిగులుతాయి, లేదా ఎంతైనా సరే కొంత ఖర్చు తగ్గుతుంది, అక్కడ భారం తగ్గుతుంది. ఆ ఫ్రాడ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉందండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో. థ్యాంక్ యూ అండి.